మా శరీరంలో ఎంత శక్తి ఉంటే అంత సేవ చేస్తామని చెప్పి మేము అందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఈరోజు మరి నల్గొండకు రావడం ఎంతో సంతోషకరం. చరిత్రలో నిలబడిపోయే విషయం. వెంకన్న 13,000 కిలోమీటర్లా? వెంకన్న 13,000 కిలోమీటర్లా? 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు శంకుస్థాపన చేసే ఇదొక చారిత్రాత్మక సందర్భం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల శంకుస్థాపన ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకోను. మనస్ఫూర్తిగా ఈ స్కీమ్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, ఆర్ఎండ్బి మంత్రి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరు మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి, కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడా ఒకేసారి జరగకపోయి ఉండొచ్చు. మిత్రులారా, ఈ జిల్లాకి చెందిన మంత్రిగా మీ అందరితో ఒక 32 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను జస్ట్ 5 నిమిషాల్లో కొన్ని మన జిల్లాకు సంబంధించిన విషయాలు మనవి చేస్తా. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక మీద నాయకులందరూ అందరూ గర్వపడాలి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81